హాయ్ ఫ్రెండ్స్, రవ్వతో చేసే స్వీట్ అండి. రవ్వ ఉండలు అంటారు, మనకు అందరికీ తెలుసు. ఈ కప్పుతో గ్లాసున్నర రవ్వ తీసుకున్నానండి. 2 గ్లాసుల చక్కెర తీసుకున్నా. యూఎస్లో చక్కెర ఇలాగే ఉంటుంది. కొద్దిగా పాలు, ఇలాచీ తీసుకున్నానండి. కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదాము, జీడిపప్పులను. ముందు నెయ్యి వేసుకుని మూకుడు పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ 2 కూడా దోరగా వేయించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎక్కువ వేగిపోకూడదు, అలానే పచ్చిగా బాగుండదు. దోరగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. దీనికి కావాల్సిన నెయ్యి 1 చెంచాడు తీసుకున్నానండి. మొత్తం దోరగా వేగే వరకు 2-3 సార్లు అలా కదుపుతూ ఉండాలి. ఇది వదిలి వేరే పనికి వెళ్తే రవ్వ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ అయినా సరే కొన్ని వేగుతాయి, కొన్ని ఎర్రగా అవుతాయి, కొన్ని నల్లగా అవుతాయి. ఈ స్టేజ్లో వేయించుకున్నాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా నెయ్యి ఉంది కదండి, ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే మనం తీసుకున్న బొంబాయి రవ్వ పోసేసుకోవాలి. ఇది కప్పున్నర తీసుకున్నాం కదండి. దీనికి చక్కెర అయితే 2 కప్పులు తీసుకున్నా. కప్పున్నరకి కప్పున్నర కన్నా 2 కప్పులు అయితే సమంగా ఉంటుంది. అంటే దీనికి ఒక్కొక్కలా తీసుకుంటారేమో అనుకుంటున్నాను. కొన్ని చూసిన తర్వాత కొంతమంది కప్పున్నరే తీసుకుంటారు. కానీ దీనికి సరిపోయింది, చాలా బాగుంది అనుకుంటే కప్పున్నర రవ్వకి 2 కప్పులు చక్కెర తీసుకోవాలి. ఇక్కడ చక్కెర కొంచెం కలరు ముదురు రంగులో ఉంటుంది. ఇది యుఎస్ నుంచి నేను పెడుతున్నానండి వీడియో. ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత దోరగా వేగాలి. కలర్ మారిందాక వేయించుకోవాలి. ఇందులోనే ఈ రంగులోకి వచ్చిన తర్వాత పంచదార కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ రవ్వలోనే పంచదార కూడా వేసేసుకోవాలి. 2 మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంత ఇలాచీ కూడా వేసేసుకోవాలి. అది 1 స్పూన్ ఉంటుంది ఇలాచీ. మొత్తం పంచదార, రవ్వ పైకి కిందకి శుభ్రంగా కలిసేలాగా ఇలాచీ 3 కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. ఇవాళ వినాయక చవితి, మంగళవారం మేము ఇక్కడ మొదలెట్టాం. 3వ రోజు అండి. వినాయకుడిని సాయంత్రం నిమజ్జనం చేద్దామని మహానైవేద్యానికి స్వీట్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. దీనికి 2 చెంచాన్నర నెయ్యి పడుతుంది ఉండలు చేయడానికి. కొద్దిగా పాలు పడతాయి. ఒక పెద్ద చిప్పగరిటెడు పాలు పడతాయి అంతే. స్టవ్ బంద్ చేసేసుకున్నానండి. మొత్తం ఇవన్నీ చల్లారే వరకు మొత్తం ఈ నెయ్యి కూడా వేసేయాలి. చెంచా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పంచదార, రవ్వ అన్నీ కూడా కలిపేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. వేడిమి కట్టలేం కదండి. మొత్తం నెయ్యి అన్నీ పీల్చుకుని మనం ఉండకట్టే ఇదిలోకి వస్తుంది చక్కగాను. 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అవి చూడండి చక్కగా ఉండలు వచ్చేయండి. ఇలా ఈ సైజులో ఉండలు చేసేసుకుంటే చల్లారే కొద్దీ ఇంకా టైట్గా అయిపోతాయి. మనం తినేలాగా చక్కగా వస్తాయి. మన నోటితో కొరుకుతుంటే
కరెక్ట్ సైజులో ఉంటాయి. గట్టిగాను ఉండవు, అలా అని మెత్తగాను ఉండదు. చాలా టేస్టీగా వచ్చాయండి. ఇవాళ వినాయకుడికి సాయిరామ్కి కూడా స్వీట్ నివేదనం, మహానివేద్యం నివేదనం చేశానండి. డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఇలాచీ స్మెల్ వేసుకుంటూ నేతి వాసనతో చాలా చక్కగా ఉంటాయండి. ఇంతేనండి. చాలా తొందరగా చేసుకునే స్వీట్స్లో ఇదొకటండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.